మరి రోజాని తీసుకురా. రెడీ అవుతుంది. రెడీ అవ్వను. అలారం తీస్తుంది. ఇది నాది కాదు, నీదే. అవును కదా, నాదే. రా అక్క, పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అదేంటమ్మా అలా అంటావు? నా అనేవాళ్ళు నీకు ఎవరు లేరని అని ఎంత ఆందోళన పడిపోతున్నారు. ఈ పిల్లను ఒక ఇంటిదాన్ని చేయాల్సిన బాధ్యత మనకు లేదా అని వాళ్ళు చాలా కష్టపడి సంబంధం తెచ్చారు. నాకు బుద్ధి కదూ, రా అమ్మ పోదాం. అయితే ఒక షరతు, వాళ్ళు నన్ను ప్రశ్నలు అడగటం కాదు, నేను వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అక్కడ నేను తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగే అడుగు, నీకు సపోర్టింగ్ గా నేనుంటాను. రా. అడగరా. నీ పేరు? రోజా. ఏం చదువుకున్నా? ఇంటర్. డిగ్రీ చదవచ్చుగా? ఆడపిల్లకు ఆ చదివే చాలని మానేశాను. వంటలు బాగా చేస్తావా? మీరు తింటున్న మైసూర్ పాకు నేను చేసింది. నానా, అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. మిగతా విషయాలు మీరు చూసుకోండి. అసలే ఫ్యాన్ గాలికి నా జుట్టు రేగిపోతుంది. అలాగే చూడండి మాస్టర్, మా వాడికి అబ్బాయికి అమ్మాయి నచ్చింది, బాగానే ఉంది. కానీ మా అమ్మాయికి మీ అబ్బాయి నచ్చాడో లేదో తెలియాలి కదా. ఇప్పుడు మా పిల్ల మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, సమాధానాలు చెప్పానండి. నువ్వు అడగవి రోజా. అది సాంప్రదాయం కాదు. ఊరుకోండి. అబ్బా మీరుండండి, అడగనివ్వండి. నేను బిఏ లిటరేచర్, ఆ అమ్మాయి ఏంటి ఆఫ్టర్ ఆల్ ఇంటర్. ఆస్క్ యువర్ క్వశ్చన్, ఐ విల్ టెల్ యూ, నో ప్రాబ్లం. నువ్వు అడగవి రోజా. ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆడది అనిపించుకుంటుంది? ఆడదిగా ఎప్పుడు అనిపించుకుంటుంది? వెరీ సింపుల్. బిడ్డ పుట్టగానే హాస్పిటల్లో ఉన్న నర్స్ చూసి ఆడో మగో చెప్తుంది. సమాధానం సరిగ్గా లేదు, ఆలోచించి చెప్పండి. అది కదండి, ఒక ఆడపిల్ల పుట్టగానే. మీరు ఊరుకోండి, మధ్యలో చూస్తారేంటి? అది కదే, ప్రశ్న కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, వివరంగా చెప్దామని. మీరేం చెప్పద్దు, నేను చెప్పిన జవాబే రైటు, మీరు వేసిన ప్రశ్నే వెధవ ప్రశ్న. తెలీదంటే తెలీదని ఒప్పుకో, అంతేగాని వెధవ ప్రశ్నని ఎద్దేవో చెయ్యొద్దు. సమాధానం నువ్వే చెప్పు. చెప్పను. ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు 25 మార్కులు సంపాదించుకుంటుంది. పుష్పవతి అయినప్పుడు 50 మార్కులు సంపాదించుకుంటుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక భర్తకు భార్య అయినప్పుడు 75 మార్కులు సంపాదించుకుంటుంది. చివరికి ఒక బిడ్డకు తల్లి 100కి 100 మార్కులు సంపాదించుకుని పరిపూర్ణమైన స్త్రీగా ఆడది గుర్తింపబడుతుంది. ఏం చెప్పవే నా బంగారు తల్లి? ఏమయ్యా పెళ్లి కొడక బియ్యే అన్నావు, మరి ప్రశ్న అడిగితే బేరమన్నావే. ఏమండి, మగ పెళ్లి వారం జాగ్రత్తగా మాట్లాడండి. అసలు మేము ఇక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఎంత టైం పడుతుంది? మిమ్మల్ని పొమ్మని చెప్పడానికి ఎంత పడుతుందో అంతసేపు. చిచ్చి, ముందు వెనక ఆలోచించకుండా రావటం మందే పొరపాటు. ఏదో మాస్టర్ ఇల్లు గౌరవమైన కుటుంబం కదా వస్తారండి. మాస్టర్ గురించి ఏమన్నా మాట్లాడితే మొహం పచ్చడి. ఇంటికి వచ్చిన వాళ్ళ మర్యాద. మీరు ఊరుకోండి. ఏంటి నీ ఇష్టం అయితే చూస్తూ ఊరుకుంటానా? ఏంట్రా ఏంటి నువ్వు మాట్లాడేది? నీ మొహం అసలు ఎప్పుడు చూస్తున్నావా? ముందు తిరిగి వెళ్ళు. చూస్తానరా, ఈ చుట్టుపక్కల ఎవరు నీకు పిల్లనిస్తారో నేను చూస్తానరా. మన సుందరకాండ క్లైమాక్స్ వచ్చేసింది. ఇక్కడ కాదు, సాయంత్రం సాగర్ పార్క్ దగ్గర రా, అక్కడ నీ సంగతి అటు ఇటు తెలుసా. ఏంటి ఏం నువ్వు చేస్తున్న పనులు? రోజు రోజు నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఎవరూ లేని అనాథం అని నా భార్య నీ మీద జాలి పడింది. ఎంతో నమ్మకంతో తీసుకొచ్చి ఇంట్లో చేసుకుంది. అలాంటి ఆడదానికి అన్యాయం చేయాలని చూస్తావా? నేను మిమ్మల్ని చేసుకోవాలని ఆశపడ్డ మాట నిజమే, కానీ మీరు పెళ్ళెప్పుడు చేసుకున్నారో ఆ క్షణమే మీ జీవితంతో ఎటువంటి సంబంధం లేదని నిర్ణయించుకున్నాను. అలా అనుకున్న దానివి 7 గురించి చేస్తున్నా 8వ వారిగా వస్తానని ఎందుకు శబ్దం చేశావు? జీవితాన్ని సీరియస్ గా తీసుకోకూడదు సార్. బతికినంత కాలం సరదాగా నవ్వుతూ ఉండాలి. సరదా? పెళ్ళైన వాడి వెనక తాలిబొట్టు పట్టుకుని తిరగడం సరదానా? అక్కలా ఆదరించిన మనిషి మొగుడిని వల్లో వేసుకోవాలని చూడడం సరదానా? సార్, నా అల్లరి భరించలేక మీరు అక్కను పెళ్లి చేసుకున్నారు. చదువు రాదని తెలిసి బాధపడ్డారు. వంట కూడా రాదని తెలిస్తే మరింత బాధపడతారని అర్థమైంది. అందుకే అక్కతో స్నేహం పెంచుకుని వంట నేర్పాను, అక్షరాలు నేర్పాను. చాలు ఊరుకో. నా మీద ఏ ఆశ లేకపోతే ఇంతకు పెళ్లి చూపులు ఎందుకు చెడగొట్టావు? పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, చేసుకోలేను, చేసుకోకూడదు అంతే. అంటే ఇంకా నా వెంట పడాలని నీ ఉద్దేశం? చూడు, నా భార్య సంగతి నీకు తెలుసు. అది ఎంత మంచి మనిషి. కోపం వస్తే అంతకన్నా చెడ్డ మనిషి ఉండదు. ఈ విషయాలు తనకి తెలిస్తే నిన్ను చంపుద్ది లేదా తను వస్తుంది. ఆ తర్వాత నారి ఎంతసేపు వెళ్ళొచ్చి? ఇప్పుడే కదా వచ్చింది, లాస్ట్ లో, వెరీ లాస్ట్ లో. ఏం వినలేదు కదా? అబే ఏం లేదు, ఇందాక పెళ్లి చూపులు చెడగొట్టింది కదా. అసలు దీని సంగతి
ముందు ఎక్కడికని చెప్పు. హాస్పిటల్కి నీకు ఒంట్లో బాగాలేదా? రండి చెప్తాను. మీరునండి, డాక్టర్తో మాట్లాడిస్తాను. డాక్టర్ గారు, ఈ అమ్మాయి చెకప్ చేయండి. చెకప్ నాకెందుకు? ఏం మాట్లాడుకో, వెళ్ళు. నాకేం లేదని చెప్తున్నాను కదక్క. సరేనమ్మా, ఏం లేదంటున్నావు కదా, జస్ట్ ఒకసారి చెకప్ చేస్తాను రా. ఏమైంది ఆచారి? మీరు పదండి చెప్తాను. 2-3 రోజులుగా రోజు ప్రవర్తనలో తేడా కనిపించింది. నువ్వు మాస్టర్ బాగుండాలి, నన్ను ఎప్పుడు మర్చిపోకూడదని ఏదో అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడుతుంది. నాకు అనుమానం వచ్చి ఈ రోజు తను పెట్టి తెలిసి చూశాను. ఇదిగో చూడండి, ఐఎమ్ సారీ, తనకున్న జబ్బు సంగతి ఆ అమ్మాయికి ఎప్పుడో తెలుసు. మా చెకప్లో కూడా అదే తేలింది. పాప మా పిల్ల ఎన్నో రోజులు బతకదు. సీరియస్ గా తీసుకోకూడదు సార్. బతికినంత కాలం సరదాగా నవ్వుతూ ఉండాలి. తన కన్నవాళ్ళని ఎవరిని కష్టపెట్టకూడదని తన శిలో నుంచి ఇక్కడికి వచ్చిందట. ఇప్పుడు కూడా ఈ విషయం మీతో చెప్పొద్దంది, కానీ మేము రోజా 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 ఎక్కువ కాలం బతకదా? నమ్మలేకపోతున్నానయ్యా. ఇంత ఆవేదాన్ని గుండెల్లో దాచుకుని ఇన్నాళ్ళు చలాకీగా తిరిగింది. భయంకరమైన వ్యాధి గుండెలు దొలిచేస్తున్నా చిరునవ్వు నవ్వుతూ మాట్లాడేదంటే ఎంత సహనం కావాలి వెంకటేశ్వర్లు. కాలం ఆమె చిరునవ్వును దోచేస్తోందని తెలిసాక బాధని చెప్పడానికి కూడా బాధ సరిపోవడం లేదయ్యా. నన్ను క్షమించి వెంకటేశ్వర్లు. ఇన్నాళ్ళు నేను సరదాగా ఏడిపించాను, మిమ్మల్ని చూసినాలో నేను నవ్వుకున్నాను. కానీ ఇవాళ కన్నీళ్లతో తప్ప పలకరించలేకపోతున్నాను. పాపం, ఆడపిల్లగా పుట్టి ఏ అచ్చటా ముచ్చటా తీరకుండానే వెళ్ళిపోతుందని తలుచుకుంటేనే పాపం రోజా ఈ శుభానికి నోచుకోకుండానే మనకు దూరం అయిపోతుంది. తీరని కోరికతో రోజా వెళ్ళిపోకూడదు. అందుకే మీరు చెప్పినట్టుగా ఆ పిల్లకి 75 మార్కులు వేసి పసుపు కుంకాలతో సుమంగళిగా రోజా స్కూల్లో మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంది.
రోజాని మాట్లాడుతున్నాను. ఎందుకు సార్ బాధపడుతున్నారు? నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. చల్లటి మీ మనసులో ఎప్పుడు బ్రతికే ఉంటాను. సార్, ఓ మాస్టారు తన స్టూడెంట్ ని పవిత్రంగా చూడాలన్నది మీ ఆదర్శం. ఆ ఆదర్శాన్ని నిరూపించడానికే భగవంతుడు నన్ను మీ స్టూడెంట్ ని చేసి మీ దగ్గర పంపాడు. సుందరకాండలో సీత తన చుట్టూ చెట్లు పొట్లు పెరుగుతున్నా పట్టించుకోకుండా అశోకవనంలా ఉంది. నా శరీరంలో క్యాన్సర్ చెదల పుట్టలాగా పెరుగుతున్నా నాలో బాధని ఆవేదనని మీ వల్ల మర్చిపోయాను. నవ్వుతూ మీ మధ్య తిరిగాను. సుందరాకాండలో సీత తన కష్టాల నుండి ఎలా బయటపడ్డదో మన సుందరాకాండలో నేను కష్టాల నుండి బయటపడాలని కోరుకున్నాను. నా కోరిక ఈనాటికి తీరింది. నేను కన్నుమూశానని నా కోసం కన్నీరు పెట్టద్దు. నేను మీకు దూరం కాలేదు. అక్క వంట చేస్తే ఆమె చేతి కమ్మదొనలో ఉంటాను. అక్క పాట పాడితే నా గొంతుతో పాడినట్టే. అక్క ఏ పని చేసినా ఆమెలో ఉండి నేనే ఇంటి పనులు చేస్తాను. అవును కదా సార్? నేనెంతో ముచ్చటతో చేయించుకున్న తాళిబొట్టును చెడగొట్టి మీకు పుట్టబోయే పాపకి మెళ్ళో చైన్, చేతికి గాజులు చేయించాను. ఎందుకో తెలుసా? త్వరలో నేనే మీ పాపనే పడతాను. మరి ఉంటాను సార్. అక్క బాయ్. ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషి ఒడిలోకే చేరు.